ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన అమెరికా వెనకడుగు వేయడానికి గల కారణాలేంటి? ఇరాన్తో జరుగుతున్న యుద్ధ సమయంలో ప్రపంచ దేశాలకు ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ అవేవీ లెక్క చేయకుండా ఇరాన్కు రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాలు సహాయాన్ని అందించాయి. రష్యా, నార్త్ కొరియా తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాటితో పాటు ఇరాన్కు ఏ దేశాలు సహాయం చేస్తున్నాయి? ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోయినా శక్తి వంచన లేకుండా ఆ దేశం పోరాడడం వెనుక ఉన్న ప్రధాన బలమేంటి? ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మరణం తరువాత ఆ దేశం అమెరికాకు దాసోహం అవుతుందని ట్రంప్ భావించారు. కానీ ఊహించని రీతిలో ఇరాన్ ప్రతిదాడులు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో చేసేదేమీ లేక ట్రంప్ రాయబారానికి తలుపులు తెరిచినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. అత్యంత ఆయుధ సంపత్తి, ఆర్థికంగా బలమైన దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా ఇరాన్కు భయపడి వెనక్కి తగ్గడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా వంటి అగ్రరాజ్యం వెనక్కి తగ్గడం అనేది బలహీనత కంటే ఎక్కువగా వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయంగా కనిపిస్తోంది. ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే అది దశాబ్దాల పాటు కొనసాగే ప్రమాదం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ అనుభవాల దృష్ట్యా మరో ఖరీదైన యుద్ధంలో చిక్కుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ట్రంప్ రాజకీయ ప్రతిష్టతకు నష్టం కలిగిస్తోంది. ఇరాన్ స్ట్రైక్ ఆఫ్ హార్మోజును మూసివేస్తే ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ నేరుగా కాకుండా హజ్బుల్లా, హుతీల వంటి గ్రూపుల ద్వారా మధ్య ప్రాచుర్యంలో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడులు చేసే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కోవడం అమెరికాకు సవాలుతో కూడుకున్న పని. అందుకే అమెరికా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఆ దేశాన్ని ఎవరైనా మద్దతు తెలిపినా, సహాయం చేసినా వారిపైన తీవ్రంగా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కానీ ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయకుండా రష్యా, ఉత్తర కొరియా ఇరాన్కు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. రష్యా, ఉత్తర కొరియా దేశాలకు అమెరికా ప్రధాన ప్రత్యర్థి. అమెరికా ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇది ఒక కూటమిగా ఏర్పడ్డాయి. రష్యా ఇరాన్కు క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సమాచారాన్ని అందిస్తుండగా ఇరాన్ రష్యాకు డ్రోన్లను సరఫరా చేస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి సాంకేతికతలో ఇరాన్కు సహకరిస్తోంది. అమెరికా ఆంక్షలు తట్టుకోవడానికి ఆ దేశాలు డాలర్లతో సంబంధం లేకుండా పరస్పర వాణిజ్యాన్ని చేసుకుంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాతో పాటు ఇరాన్కు మరికొన్ని దేశాల మద్దతు ప్రకటించాయి. వాటిలో చైనా కూడా ఉంది. ఇరాన్ నుంచి చైనా పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తూ దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితిలో మద్దతిస్తోంది. అధ్యక్షుడు ఖమేనీ మరణం తరువాత ఇరాన్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఇరాన్ ఎక్కడ పట్టుదల విడవకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు మొదటి నుంచి చుక్కలు చూపిస్తూ వస్తోంది. ఇరాన్ పాలనా వ్యక్తి పైన కాకుండా ఇస్లామిక్ విప్లవం అనే సిద్ధాంతం పైన నడుస్తుంది. ఖమేనీ తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ లేదా ఇతర మత పెద్దలు నాయకత్వాన్ని స్వీకరించే వ్యవస్థ సిద్ధంగా ఉండడం ఆ దేశానికి కలిసి వస్తోంది. ఇరాన్ సైన్యం కంటే శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ ఆ దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్నారు. ఇరాన్ నాయకత్వం మారినా రివల్యూషనరీ గార్డ్స్ పట్టు విడవకుండా రక్షణగా ఉంటారు. దశాబ్దాల ఆంక్షల వల్ల ఇరాన్ సొంతగా క్షిపణులు, డ్రోన్లను తయారు చేసుకోవడంలో స్వయం సమృద్ధిని సాధించింది. కేవలం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతోనే చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తోంది. తాజాగా హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు టోల్ కట్టాల్సిందేనని ఇరాన్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఇరాన్ పార్లమెంటు కూడా ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేసి సంధి కుదుర్చుకునేందుకు రెడీ అయ్యారు. రష్యా, చైనా లాంటి అగ్రదేశాలు సైతం ఇరాన్కు మద్దతు ఇవ్వడంతో అమెరికా ప్రస్తుతం తెలివిగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.